ఈరోజు నేను ఇషాన్ కోసం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేస్తున్నాను. సో, మీకు గూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అన్నీ ఒక్కొక్కటి రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను బాదం రోస్ట్ చేస్తున్నాను. 1 కప్ బాదం తీసుకున్నానిక్కడ. సో, ఇక్కడ నేను బాదం డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఆయిల్, ఘీ ఏది యూజ్ చేయట్లేను. సో, బాదం మంచిగా రోస్ట్ అయిపోయింది. పక్కన తీసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్యాన్‌లో జీడిపప్పు గూడా రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు హాఫ్ కప్ తీసుకున్నాను. సో, ఇలా రోస్ట్ చేసుకున్న జీడిపప్పుని తీసి పక్కన పెట్టుకున్నాను. సేమ్ ప్యాన్‌లో మళ్ళీ మఖానా వేసి రోస్ట్ చేస్తున్నాను. మఖానా 1 కప్ తీసుకున్నాను. ఇలా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లోకి 1 స్పూన్ పిస్తా, 1 స్పూన్ వాల్‌నట్స్, 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలి. అవి కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. అయిపోయింది. సో, చాలా సింపుల్‌గా అయిపోయింది ఈ పౌడర్. మనం దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. డేట్స్, ఎండు ఖర్జూర అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ని మిల్క్‌లో కలిపి పిల్లలకి తాగిపిస్తే చాలా హెల్తీ.